హే ఆల్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇంతకుముందు నేను మా వీడియోలో చెప్పాను కదా, చెన్నై స్టైల్ కూడా చూపిస్తాం వంటలని. సో ఇవాళ మా ఇంట్లో దోశ బ్రేక్ఫాస్ట్కి. సో దానికి చెన్నై స్పెషల్ వడ కర్రీ చేస్తున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. ఓవర్ నైట్ ఒక గ్లాస్ శనగపప్పు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటేనే బాగా వస్తుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ ముందుగానే కోసి పెట్టుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్ సన్నగా కోసుకోవాలి. మనం బిర్యానీకి చికెన్కి కోసుకున్నట్టు పొడవులో కోసుకోవాలి. అండ్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగపప్పు ఇది ఇట్లా అవుతుంది కదా, బాగా ఉబ్బినట్టు. దీన్ని ఇప్పుడు మనం ఎక్కువ మెత్తగా కాకుండా మరీ కచ్చాపచ్చగా కాకుండా దీన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇట్లా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ ఏం యాడ్ చేయలేదు మేము. మెత్తగా కాదు, అట్లాని బరక కాదు, అక్కడక్కడ పప్పులు ఉన్నాయి మీరు చూడొచ్చు. ఇట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఇలా పెద్దగా ఉండల్లాగా చేసుకోవాలి. ఇవి అదే ఇందాక నానబెట్టి మిక్సీ చేసిన శనగపప్పుని ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆయిల్ వేసుకున్నాం కదా పెనం మీద. ఇప్పుడు దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. సన్నం, ఎంత సన్నం స్ప్రెడ్ చేసుకుంటే అంత సన్నం మంచిగా కాలుతుంది. దీన్ని ఇట్లా మనకు వేడి రాకుండా కొంచెం వాటర్తో అద్దుకుంటూ ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అట్లానే కొంచెం ఆయిల్ సైడ్స్కి, కొంచెం పైన. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అలానే వదిలేసిన తర్వాత మంచిగా సన్నగా ఇట్లా మాడినట్టు, ఎక్కువ మాడొద్దు, మామూలుగా ఇట్లా పొడి అయినట్టు చేయాలి. సో ఇప్పుడు ఇది కొంచెం వెనకాల ఇదయింది, ఫ్రై అయింది. మనం దీన్ని ఉల్టా తిప్పుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇట్లా అవుతుంది. ఆయిల్ ఉల్టా తిప్పేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మనం ఆయిల్ వేసే ఒత్తుకున్నాం కాబట్టి ఇదంతా ఇట్లా అయింది. 2 సైడ్స్ ఇట్లా అవ్వాలి, ఫ్రంట్ బ్యాక్. ఇది 2 సైడ్స్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇట్లా మనం 3 ముద్దలు మేము పెట్టుకున్నాం కదా, అంటే అది మా ఇంట్లో క్వాంటిటీకి సరిపడా పెట్టుకున్నా. ఇది మీ ఎంత కావాలో అంత పెట్టుకొని ఇవన్నీ వస్తే అన్ని చల్లారు పెట్టాలి దీన్ని ఫస్ట్. ఇది మేము లాస్ట్గా చేసింది. దీన్ని ఇట్లా పొడి చేయాలి ఇప్పుడు చల్లగా అయినాక. ఆల్రెడీ కొంచెం మా అత్తమ్మ నాకు పొడి చేసి పెట్టింది. ఇట్లా చిన్నగా ఇట్లా కొంచెం పంటికి తగలాలి, కొంచెం ఇట్లా పొడి అవ్వాలి. ఇప్పుడు ఇలా మనం అంతా పొడి చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇంకా పక్కకు పెట్టేసి బాండి పెట్టుకొని మనం వంట స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుంటున్నాం. ఇందాక టమాటో కట్ చేసుకోలేదు నేను, టమాటో కూడా వేయాలి. ఒక చిన్నవైతే 2 చాలు, పెద్దదైతే 1 చాలు. ఒక 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,
స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, ఇలాచి, ఇవి కొంచెం సాట్ అయినాయి కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ టమాటో 3 వేసేసుకొని కొంచెం సేపు అలా పచ్చివాసన పోయేంత వరకు వదిలేయాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయినాయి, ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ముందుగా చిరుముకున్న ఇవన్నీ వేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ఇట్లా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత కారం, ధనియాల పొడి, అండ్ కొంచెం చక్కెర. ఇవన్నీ వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. దీంట్లో వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పీల్ చేసుకుంటుంది శనగపప్పు కదా, ఉడకాలి. మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా అయిపోయింది, ఉప్పు అన్నీ సరిపోయాయి. అండ్ రొటీన్గా పల్లి, టమాటో, కొబ్బరి చట్నీ కాకుండా దోశ ఆర్ ఇడ్లీతో ఇట్లా వెరైటీగా ట్రై చేయండి. చెన్నైలో అయితే వాళ్ళు ఇడ్లీతో కూడా తింటారు ఈ కర్రీ, వడ కర్రీ. మా ఇంట్లో ఎక్కువ దోశకు చేసుకుంటాం. కొంచెం ప్రాసెసే కానీ బాగుంటుంది. డిఫరెంట్గా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయవచ్చు. ట్రై చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది. చెన్నై కుక్ స్టైల్లో ఇది ఒక ఫస్ట్ వంటకం. నెక్స్ట్ ఇంకా వేరేవి కూడా చూపిస్తాం. ఈ వడ కర్రీ నేను చెన్నైలో పెళ్ళైనాక వెళ్ళిన తర్వాత అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళ పిన్ని చేసి ఇచ్చారు. అప్పుడు బాగా నచ్చింది. సో మా ఇంట్లో మా అత్తమ్మని కూడా చేయమన్నా, ఇప్పుడు నేను చేశాను ఈ స్టైల్లో. అండ్ అక్కడ బీచ్లో, మెరీనా బీచ్లో మనకి అరటికాయ ఏమంటారు, అరటికాయ బజ్జీ ఇస్తారు. సన్నం అసలు అది తిన్నామా లేదా, ఎన్ని తిన్నా తెలియదు, అంత సన్నం, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ కుత్తు పరోటా, పొంగల్ ఫేమస్. నేను నెక్స్ట్ టైం పొంగల్ ఇంట్లో చాలాసార్లు చేసిన, మీకు కూడా వీడియోలో చేసి చూపిస్తాను. మనం ఏదో పెద్ద ఇది అనుకుంటాం కానీ చాలా సింపుల్. నేను చేసి చూపిస్తాను అది ఎట్లా ఉంటుందో. అండ్ దీని మీద మూత పెట్టని అవసరం లేదు, మంట కూడా ఎక్కువ హై ఫ్లేమ్లోనే ఉంచేసి అట్లా వదిలేయాలి. అదే ఉడుకుతూ ఉంటుంది. ఎక్కువ దగ్గరికి అవ్వద్దు, అట్లని వాటర్ కూడా ఉండొద్దు. మనం టిఫిన్కి కలుపుకొని తినేలాగా అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. లైక్ ఇంకా వెరైటీస్ నాట్ ఓన్లీ కుకింగ్, మీకు ఇంతకు ముందు కూడా చెప్పినా మేము వరలక్ష్మి వ్రతం పెట్టినాం, రక్షాబంధన్, బయటికి వెళ్ళింది, యానివర్సరీ, ఇట్లా అన్ని వీడియోస్ డిఫరెంట్ పెడుతున్నాము. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇది ఇట్లా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా, ఇంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిఫిన్ చేసేయడమే. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆన్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.